మహాశివరాత్రికి బీపీజీ వారి బంపర్ ఆఫర్. ఫ్లాట్ మీది రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. పరిమిత కాల ఆఫర్. మరిన్ని వివరాలకు ఇప్పుడే కాల్ చేయండి. రుచిలేని భోజనాన్ని మనం ఊహించలేం. ఆ రుచిని ఇచ్చేది ఉప్పు. కానీ ఈ రోజుల్లో ఉప్పు గురించి ఎన్ని రకాల చర్చలు జరుగుతున్నాయో తెలుసా? తెల్ల ఉప్పు తింటే బీపీ వస్తుందట, పింక్ సాల్ట్ అమృతం అట, బ్లాక్ సాల్ట్ జీర్ణక్రియకు మందు అట. అసలు ఇందులో నిజమెంత? మనం ఆరోగ్య నిపుణుల మాటలు వింటున్నామా, లేక కార్పొరేట్ మార్కెటింగ్ మాయలో మోసపోతున్నామా? జాతీయ పోషకాహార సంస్థ ఈ రంగుల ఉప్పుల వెనుక ఉన్న పచ్చి నిజాలను బయటపెట్టింది. ఈ రోజు మన దాత్రి టీవీ ప్రత్యేక కథనంలో ఉప్పు పుట్టు పూర్వతరాలను, దాని వెనుక ఉన్న మెడికల్ రియాలిటీని లోతుగా ఛేదిద్దాం. ప్రస్తుతం మార్కెట్లో మనకు 3 రకాల ఉప్పులు కనిపిస్తున్నాయి. ఒకటి టేబుల్ సాల్ట్, తెల్ల ఉప్పు. ఇది సముద్రపు నీటి ద్వారా వస్తుంది. ఫ్యాక్టరీలో శుద్ధి చేసి గడ్డగట్టకుండా కెమికల్స్ కలిపి మెదడు కోసం అయోడిన్ చేరుస్తారు. 2 పింక్ సాల్ట్, సైంధవ లవణం. ఇది భూగర్భ గనుల నుంచి వస్తుంది. ఇందులో ఇనుము, మెగ్నీషియం ఉండటం వల్ల దీనికి ఆ రంగు వస్తుంది. 3 నల్ల ఉప్పు, బ్లాక్ సాల్ట్. ఇది నేరుగా రాదు. పింక్ సాల్ట్ ను బొగ్గు మూలికలతో కలిపి అత్యధిక ఉష్ణోగ్రత వద్ద కాల్చినప్పుడు నల్ల ఉప్పుగా మారుతుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. రంగులు మారినా, ధరలు ఆకాశాన్ని తాకినా వాటన్నిటిలో ఉండే సోడియం క్లోరైడ్ మాత్రం దాదాపు ఒకటే. పింక్ సాల్ట్ వాడితే బీపీ పెరగదు అనుకోవడం ఒక పెద్ద మెడికల్ మిత్ మాత్రమే. ఈ రంగు ఉప్పుల గందరగోళంపై NIN కుండబద్దలు కొట్టినట్లు కొన్ని విషయాలు చెప్పింది. సోడియం లెవెల్స్. ఉప్పు ఏదైనా సోడియం శాతం 90% పైన ఉంటుంది. మీ గుండెకు కావాల్సింది రంగు కాదు, సోడియం కంట్రోల్. శుద్ధత. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మూడికల్లు ఉప్పులో 96% స్వచ్ఛత ఉంటే ప్రాసెస్ చేసిన టేబుల్ సాల్ట్ లో అది 89 మాత్రమే ఉంటుంది. బీపీ బాధితులు. మీకు హై బీపీ ఉంటే ఉప్పు రకం మార్చడం వల్ల ప్రయోజనం 0. మీరు చేయాల్సింది ఉప్పు రకాన్ని మార్చడం కాదు, ఉప్పు వాడకాన్ని తగ్గించడం. అయోడిన్ మిస్టరీ. చాలా మంది పింక్ సాల్ట్ గొప్పదని భావించి సాధారణ తెల్ల ఉప్పును పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. కానీ ఇక్కడే ఒక పెను ప్రమాదం పొంచి ఉంది. మన మెదడు పనితీరుకు, థైరాయిడ్ గ్రంథికి అయోడిన్ అత్యంత అవసరం. సాధారణ తెల్ల ఉప్పులో అయోడిన్ ను ప్రభుత్వమే కల్పిస్తుంది. కానీ ఈ రంగు ఉప్పులో అయోడిన్ చాలా తక్కువ. కేవలం పింక్ సాల్ట్ పైనే ఆధారపడితే భవిష్యత్తులో థైరాయిడ్ సమస్యలు వచ్చే ముప్పు ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి రుచి కోసం రాక్ సాల్ట్ వాడినా ఆరోగ్యం కోసం అయోడైజ్ సాల్ట్ ను మర్చిపోవద్దు. హిడెన్ సాల్ట్ వంటింటి బయట శత్రువు. మన ఇంట్లో వేసే ఉప్పు కంటే మనకు తెలియకుండానే శరీరంలోకి వెళ్తున్న హిడెన్ సాల్ట్ ఇంకా ప్రమాదకరం. ప్యాకేజ్డ్ ఫుడ్స్. చిప్స్, బిస్కెట్లు, సాస్లలో ఉప్పు ప్రిజర్వేటివ్ లాగా పనిచేస్తుంది. రెస్టారెంట్ ఫుడ్. బయట హోటళ్లలో రుచి కోసం 3 రెట్లు ఎక్కువ ఉప్పు వాడుతుంటారు. మీరు ఇంట్లో ఉప్పు తగ్గించినా బయట ఒక చిప్స్ ప్యాకెట్ తిన్నా మీ రోజువారీ కోట దాటిపోయినట్టే. అందుకే ఆహార ప్యాకెట్ వెనుక ఉండే సోడియం లెక్కలను గమనించడం అలవాటు చేసుకోండి. 100 గ్రాముల పదార్థంలో 600 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ సోడియం ఉంటే అది మీ గుండెకు రెడ్ సిగ్నల్. పరిష్కారం ఏమిటి? ఉప్పును పూర్తిగా మానేయక్కర్లేదు, కానీ రోజుకు 5 గ్రాములు అంటే 1 టీ స్పూన్ మించకుండా చూసుకోండి. ఉప్పుకు బదులుగా నిమ్మరసం, మిరియాల పొడి, వాము వాడితే తక్కువ ఉప్పుతోనే మంచి రుచిని పొందవచ్చు. చూసారుగా, ఉప్పు కేవలం రుచి కోసం కాదు, అది మన ఆరోగ్యాన్ని శాసించే శక్తి. రంగులను చూసి మోసపోకండి, మోతాదును గమనించి మీ ప్రాణాలను కాపాడుకోండి. సమాచారంతో పాటు విజ్ఞానం అందించడం మా లక్ష్యం. మా కంటెంట్ కేవలం కాలక్షేపం కోసం చేసేది కాదు. ప్రతి వీడియో వెనుక మా బృందం చేసే లోతైన పరిశోధన, నిరంతర శ్రమ ఉన్నాయి. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి దాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మీ మద్దతు మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి. సోషల్ మీడియాలో మాతో నిరంతరం టచ్లో ఉండటానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, Xలో మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా వెబ్సైట్ idatri.com చదవండి. మీ ఆదరణే మాకు బలం.